వెల్కమ్ టు బ్లిస్ఫుల్ డివైన్. ఈరోజు బుద్ధ పూర్ణిమ, వెరీ స్పెషల్ డే. ఏం చేయాలి? మనకి ఏమైతే వద్దో వదిలిపెట్టాలో అవన్నీ మనం ఈరోజు వదిలిపెట్టేయచ్చు. పౌర్ణమికి ఆ పవర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు లైఫ్లో ఏవైతే కొన్ని వదిలేయాలి, మేము ఇది చేయలేకపోతున్నాము అని ఏవైతే థాట్స్ ఉంటాయో అవన్నీ రిలీజ్ చేసేసి మీకేం కావాలి, కొత్తగా మేనిఫెస్ట్ చేయాలి అనే ఏవైతే మీ గోల్స్ ఉన్నాయో అవి మాత్రం మీరు పేపర్ మీద రాయండి. మీకు 5 విషెస్ ఉన్నాయనుకోండి, 5 విషెస్ రాయండి. 11 రోజులు 11 సార్లు 11 రోజులు అవన్నీ రాసిన తర్వాత మీరు పిల్లోలో పెట్టేసుకోండి, పిల్లో కింద. 11వ రోజు అయిపోయిన తర్వాత 12వ రోజు తీసేసి పేపర్ని అన్నీ కాల్చండి. కాల్చిన తర్వాత అది అంతటితో యూనివర్స్ చూసుకుంటుంది. ఇంకా మనం సబ్మిట్ చేసాం కదా. తర్వాత ఈ ఇచ్చిన మంత్రాన్ని ఈరోజు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చాంట్ చేయండి. నమ్ మ్యోహో రెంగెక్యో మా ఓం మణి పద్మేహం. ఈ 2 మంత్రాలు చాంట్ చేయండి. వీలైతే క్యాండిల్ పెట్టుకొని మూన్ లైట్లో మెడిటేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. కుదరలేదంటే అట్లీస్ట్ వాక్ చేయండి కొద్దిసేపు బయట. వాక్ చేసిన తర్వాత మీ క్రిస్టల్స్ మీరు ఏవైతే వేసుకుంటారో లేదా బ్రాస్లెట్స్, ఇంకా వాటితో పాటు మీకు ఏది ఒక మేనిఫెస్టేషన్ నెక్స్ట్ పౌర్ణిమ లోపు అవ్వాలి అని పెట్టుకుంటారో అది ఒక చిన్న పేపర్ మీద రాసుకొని ఆ విష్ని మీరు వేర్ చేసే, అంటే మీరు వేసుకునే క్రిస్టల్స్కి, మీరు తాగే వాటర్కి ఆ ఛార్జ్ ఇవ్వాలి. కాబట్టి ఆ పేపరు ఒక ప్లేట్ తీసుకొని పేపర్ పెట్టి పేపర్ పైన మీరు వాటర్ బాటిల్ పెట్టండి, క్రిస్టల్స్ పెట్టండి. సో మనం తాగే వాటర్కి, వేసుకునే క్రిస్టల్స్కి మనం ఆ ఛార్జింగ్ ఇస్తున్నాం ఆ పవర్ని. అదే పవర్ని మనం క్యారీ చేస్తాం. మన ఇంటెన్షన్తో మనం వర్క్ చేయగలుగుతాం అన్నమాట. వెరీ ఈజీ, సింపుల్ టెక్నిక్ ఇది. ఈజీగా ఫాలో అవ్వచ్చు. రాయండి, వదిలిపెట్టేయండి. ఏది కావాలో అది మేనిఫెస్ట్ చేసుకోవడానికి స్మాల్ టెక్నిక్ ఇది. అందరూ హ్యాపీగా మేనిఫెస్ట్ చేసుకోండి. హ్యాపీ బుద్ధ పూర్ణిమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.